ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 'తగ్లైఫ్' సినిమా గురించి మాట్లాడుకుందాం. 'తగ్లైఫ్' రివ్యూ. మనం ఈరోజు రిలీజ్ అయిన 'తగ్లైఫ్' సినిమా గురించి ఇన్ డెప్త్‌గా వెళ్తే, మణిరత్నం గారు డైరెక్ట్ చేశారు. కమల్ హాసన్ ఉన్నారు, ఉలగన్నాయి అని అంటారు వాళ్ళు. అండ్ యాట్మెన్ ఎస్టీఆర్ నథింగ్ బట్ సింబు ఉన్నారు. మన బ్యూటీ త్రిష ఉంది. ఒక స్టార్ కాస్ట్ అంతా ఈ సినిమాలో ఉంది. కానీ ఈ సినిమా ఒక నాయిగన్, గాడ్ ఫాదర్, ఒక జపనీస్ కైండ్ ఆఫ్ మాఫియా గ్యాంగ్స్టర్ రిలేటెడ్ మూవీ లాగా అలా మనల్ని ఒక పర్టికులర్ జోన్లోకి తీసుకెళ్ళి ఆ పర్టికులర్ థీమ్లోంచి తీసుకురావడానికి ట్రై చేశారు. బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ని ఎవరు డైరెక్ట్ చేయగలరు అంటే, మనం నాయకుడు అవి చూసాం కదా, ఆ పర్టికులర్ మణిరత్నం లాంటి డైరెక్టర్ అయితే ఇలాంటి సినిమాల్ని డైరెక్ట్ చేయడానికి స్కోప్ ఉంది. ఆయన ఈ పర్టికులర్ టిపికల్ థీమ్స్ని, టిపికల్ స్క్రిప్ట్ని ఆయన హ్యాండిల్ చేయగలుగుతారన్న పేరు ఉంది కాబట్టి ఆయన ఈ పర్టికులర్ కథ రాసుకుని ఉండొచ్చు. ఈ పర్టికులర్ కథని ఇప్పుడు కమల్ హాసన్ గారితో తీయాలనుకుండొచ్చు. మేబీ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్, అరౌండ్ అట్లీస్ట్ ఒక 8-7 ఇయర్స్ బ్యాక్ కన్నా ఇది కమల్ హాసన్ గారు తీసి ఉండాల్సిన కథ అని అనిపించింది. మేబీ కొంచెం నాకు వర్డ్గా అనిపించింది. ఎక్కడంటే త్రిష, కమల్ హాసన్. చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఆ పేరు అనేది సెట్ కాలేదు, అది ఎందుకో మ్యాచ్ కాలేదు. కానీ త్రిష నాకు కొంచెం బాగా అనిపించింది. కొంచెం గ్లామరస్గా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ తన లుక్స్ నచ్చాయన్నమాట ఈ మూవీలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, మనం ఈ మూవీలో కనుక వెళ్తే వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాలేదు. దేని మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కాలేదు. నీకు ఒక పర్టికులర్ రిలీజియన్ కమ్యూనిటీ అనేది నచ్చకపోతే నువ్వు దాని మీద ఎందుకు ఒక రాళ్ళు వేస్తున్నావు అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ మన సినిమా అనేది ఒక పర్టికులర్ దేశం మొత్తం చూడాలి. ఇప్పుడు నువ్వు ఒక కర్ణాటక మీద కానీ ఇంకెవరి మీదన్నా కానీ మీరు ఒక పర్టికులర్ కామెంట్ చేసినప్పుడు సినిమా అనేది జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. మీరు రాజకీయాలు చేసుకోవాలనుకున్నా, ఇంకేమన్నా చేసుకోవాలనుకున్నా, పాలిటిక్స్లో పైకి వెళ్ళాలనుకున్నా, ఒక పర్టికులర్ వర్గం ప్రజల్ని మాత్రమే మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మెజారిటీ ప్రజల రిలేటెడ్ థింగ్స్ని మీరు ఎలాగా వ్యతిరేకిస్తారు, వాళ్ళ మీద ఎలా హేటెడ్ స్ప్రెడ్ చేస్తారు. మూవీ ముందు కూడా చూసాం, కమల్ హాసన్ గారు కర్ణాటక మీద స్ప్రెడ్ చేసిన చిన్న కామెంట్స్ కానీ, మా సినిమా అక్కడ ఆడకపోయినా పర్లేదు అనుకోవడం. కానీ సినిమా అనేది ఇన్ఫ్యాక్ట్ జాతి, కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా దేశం మొత్తం అందరికీ ఎంటర్టైన్మెంట్ అందించగలగాలి. అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి అందించగలగాలి. మీరు ఆగిపోతున్నారు, మా సినిమా వాళ్ళకి కాదు అనుకుంటే వాళ్ళ మీద హేటెడ్ స్ప్రెడ్ చేయడానికి మీరు ఎవరు అసలు? మీరు పాలిటిక్స్ చేయాలనుకున్నా, మీరు రాజకీయాలు చేసుకోవాలనుకున్నా, ఒకళ్ళు కొమ్మిగేయాలనుకున్నా మీరు బయట చేసుకోండి, సినిమాలో వద్దు. ఆ సినిమాలో చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా మీ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇదొకటి తప్పు టాపిక్. అండ్ ఈ సినిమాలో మెయిన్ పర్టికులర్ ఈ సినిమాని చెడగొట్టక కారణం, ఈ సినిమా పాడైపోవటానికి కారణం ఉంది అనుకుంటే, దానికి ఎవరైనా కారణం అనుకుంటే అది ఓన్లీ కమల్ హాసన్. ఆ ఉలగం పోయింది, నాయకన్ పోయింది, ఏమీ లేకుండా పోయింది. ఆయన ఎందుకు చేశాడో అర్థం కాదు, ఆ మర్మకథలు ఏంటో అర్థం కాదు, ఆయన చేసే ఆ మార్షల్ ఆర్ట్స్ ఏంటో అర్థం కాదు. మోస్ట్లీ ఏంటంటే ఆయనకి యాక్టర్ ఆయనకే బోరు కొట్టుండొచ్చు. మణిరత్నం ఈ కథని ఏదో తీసుకెళ్ళాలనుకున్నాడు కానీ అవ్వలేదు. నెమ్మదిగా మనం ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది, స్టార్టింగ్లో తిందాం అనుకుంటాం. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది, ఏం తినలేము. ఒక అట్లాంటి పర్టికులర్ టాపిక్ వచ్చింది ఈ సినిమా. అండ్ ఈ సినిమా కూడా కొంచెం సింబు వైస్ క్యారెక్టర్ మనం చాలా వరకు చూసాం ఈ సినిమా. బాలు కానీ ఒక పర్టికులర్ ఒక మాఫియా డాన్ ఉంటాడు, సమ్ గ్యాంగ్స్టర్ లాంటి అతను ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెంచుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఇంకో టేక్ ఓవర్ చేయాలనుకుంటాడు, ఆ సామ్రాజ్యాన్ని అతను పాలించాలనుకుంటాడు. నవాబ్, ఇలాంటి చాలా సినిమాలు చూసాం. మీరు ఇలాంటి హ్యాండిల్ చేస్తారు, నేను కాదన్ను. స్టార్ కాస్ట్ని హ్యాండిల్ చేయగల దమ్ము మీకుంది, కాదన్ను. కానీ మీరు ఇప్పుడు చేయలేకపోయారు. మీ సినిమాకి ఈ కమల్ హాసన్ ఆయన అన్నాడు, నాకన్నా బెటర్ యాక్టర్ వస్తే అని. నువ్వు బెటర్ యాక్టరే కాదు ఈ సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ నీ వల్లే చెడిపోయింది సినిమా. నాకన్నా బెటర్ యాక్టర్ వస్తే నేను మానేస్తాను అన్నాడు, నలుగురు బెటర్ యాక్టర్ని చూపిస్తే. అసలు నువ్వు ఈ సినిమాకి బెటర్ యాక్టరే కాదు, నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు మానేస్తే బెటర్. అండ్ మణిరత్నం గారు నెక్స్ట్ సినిమా కూడా సైన్ అయిపోయి ఆ సినిమా కూడా ప్రాజెక్ట్ పట్టాలెక్కేసిందంట. మణిరత్నం గారిని ఎలాగో మనం ఆపలేము, కమల్ హాసన్ గారు అన్న ఆపితే బెటర్ ఏమో తెలియదు. అంటే నేను అంత గొప్ప నటుడిని ఈ మాట అన్నానని మీరు అనుకోవచ్చు. బట్ ఈ సినిమా మీరైతే ఒకసారి చూడండి,
మీరు హార్డ్ కోర్ కమల్ హాసన్ గారి ఫ్యాన్ అయితే తప్పించి మీరు ఈ సినిమా ఎంజాయ్ చేయలేరు. ఈ సినిమా అంత మీకు కిక్ ఇవ్వదు. ఇన్ఫ్యాక్ట్ కమల్ హాసనే ఈ సినిమాని జడగొట్టాడు అనిపిస్తుంది మీకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్ లిటరల్గా ఏం లేదు భయ్య. అసలు సాటిస్ఫై చేయలేకపోయాడు జనాల్ని. కమల్ హాసన్ సింబు ఆ రేంజ్లో తీసుకొచ్చి ఒక మ్యూజిక్ మణిరత్నం ఈ కాంబినేషన్ అంటేనే మనం ఒక పర్టికులర్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రేంజ్కి తగ్గట్టు మ్యూజిక్ లేదు. ఒక పాట పర్ల, ఒక్క పాట మేబీ, రెండో పాట ఓకే, ఒక పాట బాగుంది, రెండో పాట పర్లేదు. సో ఏఆర్ రెహమాన్ రేంజ్ మ్యూజిక్ అయితే కాదు. ఏదో కొట్టాలి అప్పుడు అదేదో సినిమాకి అతను ఇంకెవరి చేత కొట్టించి ఇచ్చేసినట్టు జైహో సాంగ్ అని. సో ఇది కూడా అంతే అయ్యి ఉండొచ్చు మేబీ. ఎవరు కొట్టారో ఏం కొట్టారో మనకు తెలియదు. ఎప్పుడు అయిపోద్దా అని చెప్పేసి మనం కూడా బయటికి జింగిచా అని బయటకు వచ్చేస్తాం. బయటికి వచ్చి సినిమా అయిపోయిందిరా బాబు అని హ్యాపీగా జింగిచా అని చెప్పి డ్యాన్స్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. మన డబ్బులు అసలు మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని తిడతాం ఏంటి, మనల్ని చిరాకు పెట్టించడం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వన్ షుడ్ సీ దిస్ పర్టికులర్ థగ్ లైఫ్ మూవీ. అరవంలో చూస్తే అసలు అర్థం కాదు కాబట్టి, ఈ సినిమా అరవం వాళ్ళకి నచ్చుద్ది కాబట్టి, ఆ పైత్యం మనకు లేదు కాబట్టి మనం దాని జోలికి వెళ్ళకపోవటమే బెటర్. థగ్ లైఫ్ స్పాన్ తగ్గించుకోవాలంటే చూడండి. దట్స్ ఆల్.